10 నిమిషాల్లో రెడీ అయ్యే టోస్ట్తో చేసే పిజ్జాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా అయితే టోస్ట్ బ్రెడ్ని తీసుకొని ఆ బ్రెడ్కు వారంతా ఉండే బ్రౌన్ కలర్ని తీసేసి ఇలా కట్ చేసుకున్నాను. బ్రెడ్ని నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే మాత్రం బ్రెడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. వీళ్ళకైతే తినేదానికి బాగా లేకపోయినా పర్వాలేదు, చూసేదానికి బాగుండాలి, అందుకే నేను ఇలా కట్ చేశాను. మీరు మాత్రం 4 పక్కల అంచులు మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇదే విధంగా కావాలనుకున్నప్పుడు గ్లాస్ తీసుకొని ఈ రకంగా కట్ చేసేసేయండి. పిజ్జాలో వేసేందుకు ఉడకబెట్టిన కార్న్, మొజరెల్లా, కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే మొజరెల్లాలో కూడా సాల్ట్ ఉంటుంది. అలాగే కొంచెం స్పైసీ పౌడరు, ఉచ్చి బచ్చి దంచిన ఒట్టిమిరపకాయల పౌడరు. పిజ్జా స్మెల్ రావాలంటే ఆర్గానో పౌడర్ ఖచ్చితంగా వేయాల్సిందే. ఆర్గానో పౌడర్ కూడా కొంచెం వేసాను. ఇలా అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టాను. బ్రెడ్ పైన మయోనీస్, కెచప్ మిక్స్ చేసి అప్లై చేశాను. ఇలా కాకుండా పిజ్జా సాస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సాస్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మొజరెల్లా మసాలాను బ్రెడ్ మీద వేసి మిగతా బ్రెడ్లని ఇలానే రెడీ చేసుకున్నాను. ఈ పిజ్జాలు అయితే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కైనా, సాయంత్రం పూట స్నాక్ గా అయినా, నైట్ టైం డిన్నర్ కైనా తొందరగా చేసే రెసిపీ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. టేస్ట్ విషయానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగా. ఈ పిజ్జాలు చేయాలంటే ఓవెన్ అవసరమే లేదు, ఎందుకంటే పెనం మీదే చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో అయితే కొంచెం బటర్ వేసాను. బటర్ లేకపోయినా ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు. పిజ్జాలు ఎవరు బటర్ తో చేయరు, నార్మల్ ఆయిల్ తోనే చేస్తారు సామాన్యంగా. అయితే బటర్ వేసుకున్న తర్వాత పెనం మీద పిజ్జాలను వేసి ఇలా క్లోజ్ చేసుకుంటే 3 లేదా 4 నిమిషాల్లో పిజ్జాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా పిజ్జాలు చేసినప్పుడు మంట మాత్రం సిమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే పిజ్జాలు మాడిపోకుండా ఉంటాయి. ఈ పిజ్జాలు అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు చిన్న మంట మీద కాకుండా పెద్ద మంట మీద పెట్టి చేశాను. పిజ్జాలు అయితే అడుగంతా మాడాయి. ఎవరు చూడక ముందే అవన్నీ పడేశాను, మళ్ళీ చేశాను. అలా ఎవరు చేయకూడదని మాత్రం ఈ విషయం అయితే చెప్తాను. సిమ్ లో పెడితేనే 2-3 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ పిజ్జా కొంచెం పెద్ద మంట పెట్టి 5-6 నిమిషాలు ఉంచితే మాడిపోకుండా ఉంటాయి. మీరైతే ఇలా చేయకాకండి, అందుకే ఈ విషయం అయితే చెప్తాను. 10 నిమిషాల్లో రెడీ అయ్యే పిజ్జాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మంచిగా ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ చేస్తే మాత్రం ఇంకొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. గల్ఫ్లో ఉన్న మన తెలుగు వారికి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.